వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. మనం క్లాస్ 2లో ఏం నేర్చుకున్నామంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలి, ఎస్ఈఓ అంటే ఏంటి, అలాగే కీవర్డ్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయో నేర్చుకున్నాం కదా. మనం ఒక కీవర్డ్ పిక్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. అవేంటో నేర్చుకున్నాం. అవేంటంటే సెర్చ్ వాల్యూ. మనం కీవర్డ్ పిక్ చేసుకునేటప్పుడు సెర్చ్ వాల్యూ ఎంత ఉండాలి, హై ఉండాలా, లో ఉండాలా. నెక్స్ట్ కాంపిటీషన్ లో ఉండాలా, హై ఉండాలా చూసాం. అలాగే లాంగ్ టైల్ తీసుకోవాలా, షార్ట్ టైల్ తీసుకోవాలా అనేవి చూసాం కదా. మనం టుడే క్లాస్లో మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, చూడండి. మనం కొన్ని కీవర్డ్ టెక్నిక్స్ నేర్చుకున్నాం కదా. అదేంటంటే బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, ఊబర్ సజెస్ట్ అన్నమాట. అలాగే ఒక కీవర్డ్ పిక్ చేసుకునేటప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. అవేంటి? సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్, లాంగ్ టైల్ ఆర్ షార్ట్ టైల్. ఇవి నేర్చుకున్నాం నిన్నటి క్లాస్లో. మనం వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఫోకస్ కీవర్డ్ని మనం తీసుకున్నాం అన్నమాట. దీని గురించి మనం ఈ కీవర్డ్ని ఫోకస్ చేస్తూ ఇక్కడ మనం మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇమేజ్, ఆల్టో, పర్మాలింక్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఎల్ఎస్ఏ లింక్స్ ఉన్నాయి కదా. ఈ ఫోకస్ కీవర్డ్ని మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలంటే ఈ ఏరియాస్లో ఇంక్లూడ్ చేస్తూ మనం ఆప్టిమైజ్ చేసేదాన్ని మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అంటాం. ఓకేనా? ఈ ప్లేసెస్లో, ఈ ఏరియా ప్లేసెస్లో మనం మన ఫోకస్ కీవర్డ్ని ఇంక్లూడ్ చేస్తూ అలాగే కంటెంట్ రైటింగ్ని రాస్తాం అన్నమాట. కంటెంట్ రైటింగ్ రాస్తాం మనం ఇందులో. ఓకేనా? అది ఈరోజు ఎలానో మనం చూద్దాం. ఓకే, మనం ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి అంటే ఈ ఏరియాస్లో మనం మన ఫోకస్ కీవర్డ్ని ఇంక్లూడ్ చేస్తూ కంటెంట్ రాయాలి అంటే మనకి ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్లగ్ఇన్ సాయంతో మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది చేయగలం. ప్రాపర్గా ఎస్ఈఓ చేయాలి అంటే మనకి హెల్ప్ చేసే ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేస్తాం. అదేంటంటే ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్. ఇందులో 3 ఉంటాయి. అంటే మెయిన్గా ఈ 3 ప్లగ్ఇన్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. మనం ఈ 3లో మనం ఒకటే పిక్ చేసుకుంటాం అన్నమాట. ఈ 3 బాగా వర్క్ చేస్తాయి. కాకపోతే నేను ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్ అనేది యూజ్ చేసుకుంటాం. మనకి ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్ అనేది ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడానికి ప్రాపర్గా మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే, ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పోస్ట్, పేజెస్, కామర్స్, ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఇవి మనం దేనికి యూజ్ చేస్తాం? పోస్ట్ అంటే ఏంటి? మనం బ్లాగ్ అనే ఆర్టికల్ రాయడానికి కానీ ఈ పోస్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే పేజెస్ని ఎందుకు యూజ్ చేస్తాం? పేజెస్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం పేజెస్ని క్రియేట్ చేయడానికి మనం పేజెస్ అనేది క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. అవేంటి? హోమ్ పేజ్ కానీ, అబౌట్ పేజ్ కానీ, కాంటాక్ట్ పేజ్ కానీ యూజ్ చేసే ఆప్షన్ని మనం పేజెస్ అంటాం. అలాగే ప్రోడక్ట్స్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ ఆప్షన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే
కామర్స్ ప్రోడక్ట్ ని యాడ్ చేయడానికి మనం ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ర్యాంక్ మార్క్ ప్లగ్ఇన్ ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి, మనం పోస్ట్ పేజ్ పోస్ట్ పేజ్ లైక్ మనం వెళ్ళామంటే యాడ్ న్యూ పోస్ట్ అనేది తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఏమన్నా కనిపిస్తున్నాయా మనకి? ఇక్కడ ఏం లేదు కదా. అంటే ఫస్ట్ నేను ఏం చేశాను, యాడ్ న్యూ పోస్ట్ అని తీసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది కదా, యాడ్ న్యూ పేజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్దాం మనం. ఓకేనా. డాష్ బోర్డ్లోకి వెళ్ళి బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు మనం ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ న్యూ పోస్ట్ లోకి వెళ్దాం. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేద్దాం, యాడ్ న్యూ ప్లగ్ఇన్ లోకి వెళ్దాం. ఓకేనా. ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేద్దాం మనం. ఓకే. ఇక్కడ ఎక్కడ ఉంది ఎలిమెంటర్? ఇక్కడ యాడ్ ప్లగ్ఇన్. ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది ఇది యాడ్ ప్లగ్ఇన్ అని ఉంది కదా. యాడ్ ప్లగ్ఇన్ లోకి వెళ్దాం. ఇక్కడ మనం యాడ్ ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ అని టైప్ చేస్తాం. ర్యాంక్ మ్యాప్. చూసారా, మనకి ఇక్కడ ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ అనేది వచ్చేసింది కదా. ఇది ఇన్స్టాల్ చేసుకుందాం మనం. ఓకేనా. ఇది ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ అనమాట. ఇన్స్టాల్ నౌ. ఈ ప్లగ్ఇన్ మనకు ప్రాపర్ గా ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఇన్స్టాలింగ్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ అని మీద యాక్టివేట్ అయితే క్లిక్ చేయాలి. మనకు ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ ఉంది. స్కిప్ సెటప్. ఓకేనా. స్కిప్ అని చేద్దామండి. సెటప్ అకౌంట్ ఆప్షన్. ఇక్కడ మనకు ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం పోస్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం మనం పోస్ట్లో. ఇది ర్యాంక్ మ్యాప్ మనం క్రియేట్ చేయకముందుకి ఇలా ఉంది. ఓకేనా. ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ మనం ఇన్స్టాల్ చేయడానికి అలా ఉంది. ఇప్పుడు ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కదా. ఇప్పుడు చూద్దాం. పోస్ట్లోకి వెళ్ళి యాడ్ పోస్ట్ అని క్లిక్ చేద్దాం. ఓకేనా. యాడ్ పోస్ట్ లో మనకి ఇందాక ఇది ఏం లైక్ అనేది స్కోర్. ఇక్కడ చూడండి, మనం ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ లో ఇక్కడ స్కోర్స్ బటన్. ఈ స్కోర్స్ బటన్ ని మనం ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసినందుకు ఇక్కడ ఈ స్కోర్స్ బటన్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా. చూడండి, మనం ఇక్కడ
నెక్స్ట్ మనం ఇక్కడ ఆన్ పేజ్ SEO చేయాలి అంటే మనం ఫోకస్ కీవర్డ్ ఏం తీసుకున్నాం ఇక్కడ ఫోకస్ కీవర్డ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఫోకస్ కీవర్డ్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇది వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఫోకస్ కీవర్డ్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈ స్కోర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది కదా. ఇక్కడ చూడండి ఫోకస్ కీవర్డ్ అని ఉంది. ఇక్కడ ఎంటర్ చేయాలి మన ఫోకస్ కీవర్డ్ అని. చూడండి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ నా ఫోకస్ కీవర్డ్ అయితే ఎంటర్ చేశాను. ఓకేనా, ఇలా నేను ఫోకస్ కీవర్డ్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ డిజిటల్ నేను కీవర్డ్ అయితే టైప్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఆన్ పేజ్ SEO చేయాలంటే మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇమేజ్ ఆల్ట్, పర్మాలింక్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, LSI లింక్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయా, ఇందులో మన ఫోకస్ కీవర్డ్ని ఇంక్లూడ్ చేస్తూ మన కంటెంట్ అనేది రాయాలి. అప్పుడే మనం ఆన్ పేజ్ SEO అనేది చేస్తామన్నమాట. ఓకేనా, ఇక్కడ నేను మన ఫోకస్ కీవర్డ్ అనేది రాస్తున్నాను. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని మన ఫోకస్ కీవర్డ్ అనేది రాశాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ స్లిప్ పెట్టి ముందు క్లిక్ చేస్తే ఇక్కడ మెటా టైటిల్, మనకు మెటా డిస్క్రిప్షన్ అనేది రాయాలి. నేను ఇక్కడ ఈ టైటిల్ డిస్క్రిప్షన్ అనేది ChatGPTలో తీసుకుంటాను. నేను ఇక్కడ ChatGPTలో నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ వ్యూమి అని అడిగాను. నాకు ఇక్కడ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అనేది నాకు ChatGPT ఇచ్చింది అనమాట. ఇది చూడండి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గైడ్ టు ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని ఇచ్చింది. నేను ఈ మెటా టైటిల్ తీసుకొని ఇక్కడ కాపీ చేసుకొని చూడండి, ఇక్కడ ఈ మెటా టైటిల్ కాపీ చేసుకొని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, చూసాను మనకి ఇక్కడ ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇది మెటా టైటిల్ మనకి. ఓకేనా, మెటా టైటిల్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి ఏంటి ఫోకస్ కీవర్డ్. ఈ కంప్లీట్ గైడ్ టు ఆన్లైన్ అంటే మనం ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ రాస్తున్నాం, అంటే ఇంకా యూజర్స్ మన సైట్లోకి వచ్చి వాళ్ళు కొద్దిగా మెటా టైటిల్ అట్రాక్టివ్ కనిపించడానికి ఇంకొన్ని వర్డ్స్ నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని వర్డ్స్ రావాలి అంట, ఆన్లైన్ స్ట్రాటజీస్ చూడండి మనకి ఇక్కడ 16 రావాలంట. ఓకేనా, ఇక్కడ 60 వస్తే ఏమంటే గ్రీన్ కలర్ లో పడింది. ఇక్కడ రెడ్ కలర్ అంటే పూర్ ఉంటది మనకి ఫోకస్ కీవర్డ్, ఇక్కడ ఆరెంజ్ అంటే బెటర్, ఇక్కడ గ్రీన్ కలర్ లో వచ్చింది అనుకోండి అంటే 60 వర్డ్స్ వస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అంటే మన కీవర్డ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది అన్నమాట. అంటే 60 వర్డ్స్ రాస్తే ఎక్స్ట్రాడినరీగా ఉందని మనకి గ్రీన్ కలర్ చూపిస్తుంది. కాకపోతే
ఇక్కడ మన కంప్లీట్ గైడ్ అనేది అక్కడ ఉండాలి మనకి. ఓకేనా? ఆన్లైన్ మార్కెటింగ్ అక్కడ రెడ్ మార్క్ వచ్చినా ఏం కాదు, ఏమంటే మనకు అక్కడ ఉండాలి అంటే ఉండాలి అంతే. ఇక్కడ రెడ్ మార్క్ వచ్చినా ఏం కాదు, జస్ట్ మనకి ఈ ర్యాంక్ మార్క్ ప్లగ్ఇన్ ఏంటంటే మనకి ఎంత ర్యాంక్ వస్తుంది ఇక్కడ రాస్తుంటే అనే దానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? జస్ట్ మనకు ఒక ఐడియా కోసం ఈ ర్యాంక్ మార్క్ ప్లగ్ఇన్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, ఇది వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గైడ్ టు ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఓకేనా? ఇది మెటా టైటిల్. ఈ మెటా టైటిల్ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నాను కదా, ఇక్కడ బ్లూ కలర్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది. ఇది వాళ్ళ ఫోకస్ కీవర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ ఆన్లైన్. చూడండి, ఇదంతా వాళ్ళది మెటా టైటిల్. ఈ మెటా టైటిల్ ఇలా లాంగ్ గా ఉండడం వల్ల ఏంటి, యూజర్స్ వచ్చిన వాళ్ళకి అట్రాక్టివ్ ఉండడానికి ఇలా మనం లాంగ్ కీవర్డ్ లాగా తీసుకుంటారు. ఓకేనా? ఇదేంటి, ఈ బ్లూ కలర్ లో ఉన్నది అయితే మనకు మెటా టైటిల్. ఇక్కడ కింద ఉంది కదా, ఇదేంటి డిస్క్రిప్షన్ అనమాట మనకి. ఇదేంటి డిస్క్రిప్షన్. ఇవన్నీ మెటా టైటిల్. ఓకేనా? ఇది మెటా టైటిల్, ఇది మెటా టైటిల్, ఇది మెటా డిస్క్రిప్షన్. నెక్స్ట్ మనం ఏంటి, ఇక్కడ ఏం తీసుకోవాలి, మెటా డిస్క్రిప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ మెటా డిస్క్రిప్షన్. ఎన్ని వర్డ్స్ తీసుకోవాలంటే 160 వర్డ్స్. ఓకే, చూద్దాం. ఇక్కడ చాట్ జీపీటీలో మనం మెటా డిస్క్రిప్షన్ కనుక మనకి ఇక్కడ ఇచ్చేసింది. ఓకేనా? ఇది మనం మెటా డిస్క్రిప్షన్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మనం పోస్ట్ చేస్తాం. చూసారా ఎన్ని వర్డ్స్ వచ్చింది, 150 వర్డ్స్. అంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో వచ్చింది కదా. ఓకేనా? ఇక్కడ మన ఫోకస్ కీవర్డ్ వచ్చిందా లేదా చూడండి. ఇక్కడ మెటా టైటిల్లో మెటా డిస్క్రిప్షన్ లో మన ఫోకస్ కీవర్డ్ అనేది ఖచ్చితంగా రావాలి. వస్తేనే మనకి ఇక్కడ ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, చూడండి, ఇక్కడ మనకి ల్యాప్టాప్ లో ఇలా కనిపిస్తుంది. చూడండి, ల్యాప్టాప్ లో ఇలా కనిపిస్తుంది. మొబైల్లో ఇది మెటా టైటిల్, ఇదేంటి మెటా డిస్క్రిప్షన్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది మొబైల్లో మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, మనం మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ అనేది రాసాం కదా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ టైటిల్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా ఒక టైటిల్ తీసుకోవాలి అన్న. ఓకే, తీసుకోండి. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ టైటిల్ అని టైప్ చేస్తాం. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఏ కంప్లీట్ ఇన్ డెప్త్ గైడ్ టు ఆన్లైన్ అని. ఓకేనా? మనకి ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ టైటిల్ ఇచ్చింది. ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ ఇన్ డెప్త్ గైడ్ టు ఆన్లైన్ గ్రోత్ అని ఇచ్చింది కదా. ఇదైతే తీసుకోండి, లేదంటే ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకేనా? సరే, ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇదైతే నేను ఇక్కడ టైటిల్ ఉంది. ఇక్కడ ఈ టైటిల్ లో నేను ఇది తీసుకుంటున్నాను. ఓకేనా? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఏ కంప్లీట్ ఇన్ డెప్త్ గైడ్ టు ఆన్లైన్. ఓకేనా? ఇది మనకు ఇదేంటి, ఇది ఒక టైటిల్. ఈ టైటిల్ అనేది ఎక్కడ వస్తుంది, ఇది ఇక్కడ చూపించాను కదా. ఈ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రాసిన టైటిల్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, అది ఎక్కడ కనిపిస్తుంది అంటే క్లిక్ చేయగానే
ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ టైటిల్ మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి ఆ టైటిల్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది ఈ టైటిల్ అనేది. ఓకేనా, ఇలా మనకి ఇక్కడ ఇంకొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఉంది కదా. ఇక్కడ మెటా టైటిల్లో మనకు ఇక్కడ హెడ్డింగ్స్ ఉంటాయి. H1 టు H6 వరకు మనకు ఒక హెడ్డింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫాంట్ సైజ్ అన్నమాట. ఓకేనా, H1 టు H6 వరకు హెడ్డింగ్స్ అన్నమాట. ఏంటివి హెడ్డింగ్స్. H1 అనేది ఏంటంటే ఈ H1 హెడ్డింగ్స్ మనకి ఇక్కడ ఈ టైటిల్లో మాత్రమే H1 హెడ్డింగ్ అయితే తీసుకోవాలి మనం. ఈ టైటిల్ ఉందా, ఈ టైటిల్ ఓన్లీ H1 లో మాత్రమే ఉండాలి. మిగతాదంతా మనకు H2 H6 లోనే ఉండాలి. చూడండి, ఇది మాత్రమే మనకు H1 హెడ్డింగ్ లో ఉండాలి. ఒక్కసారే వస్తాయి టైటిల్లో, ఒక్కసారే రావాలి. ఓకేనా, ఇక్కడ చూడండి వీళ్ళు ఇవన్నీ అంటే H2 H3 H6 అలా వస్తాయి మనకు. మెటా టైటిల్ అంటే ఇది ఓన్లీ H1 హెడ్డింగ్స్ మాత్రమే. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇది మాత్రమే H1 హెడ్డింగ్స్ చాలు. మిగతావన్నీ H2 కానీ H3 కానీ మనం H6 వరకు ఏ హెడ్డింగ్ అయినా యూజ్ చేసుకోవాలి. ఈ హెడ్డింగ్స్ H2 అన్నా H3 అన్నా మనం యూజ్ చేసుకోవాలి. కానీ H1 హెడ్డింగ్ మాత్రం H1 హెడ్డింగ్స్ టైటిల్లో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ హెడ్డింగ్ తీసుకోవాలి అంటే మనం H2 నుంచి H6 వరకు ఏదైనా మనం తీసుకోవచ్చు హెడ్డింగ్. ఓకేనా, H2 నుంచి H1 ఎక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రమే H1 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను కంటెంట్ రాయాలి. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ ఇన్ డెప్త్. ఓకేనా, ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ ఇది టైప్ చేసి ఇక్కడ పెడతాను. ఇది నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గైడింగ్ టు గివ్ మీ. నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. డెప్త్ ఏ కంప్లీట్ ఇన్ డెప్త్ గైడ్ టు ఆన్లైన్ గ్రోత్ అనేది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక కంటెంట్ రాయాలి, ఒక బ్లాగ్ రాస్తున్నాను, ఒక ఆర్టికల్ రాస్తున్నాను. నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎన్ని వర్డ్స్ లో కావాలి, నాకు 1600 వర్డ్స్ లో కావాలి. ఇక్కడ 1600 వర్డ్స్ గివ్ మీ అని నేను ఇక్కడ ఇలా ఇస్తాను. చూడండి, ఈ 1600 వర్డ్స్ ఎక్కడ వస్తుందంటే మనం ఈ కంటెంట్ ని ఇక్కడ చూడండి ఎన్ని వర్డ్స్ లో రాయాలి. మనం రాస్తేనే మనం ఇక్కడ కంటెంట్ షుడ్ బి 600 to 2500 వర్డ్స్ లాంగ్ రాయాలని మనం ఈ మధ్యలో రాసుకోవాలి. ఓకేనా, మినిమం మనం 1600 వర్డ్స్ అన్న తీసుకోవాలి మన ఫోకస్ కీవర్డ్ గురించి. ఓకే, మనం ఇక్కడ ChatGPTలో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా చూద్దాం. చూడండి, ఇచ్చింది మనకి. ఓకే,
ఓకేనా. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. ఇది ఇంట్రడక్షన్ టు. మనం ఈ కంటెంట్ యాజ్ టీజ్ గా తీసుకెళ్ళి మనం అక్కడ పోస్ట్ చేస్తామా, చేస్తే ఏమవుతుంది, కాపీ రైట్ కింద. అంటే మనం ఒక్కరమే, మనకొక్కరికి ChatGPT అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా ఎంతో మంది ChatGPT నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాస్తుంటారు. అప్పుడు ఏంటంటే కాపీ రైట్ కింద వెళ్ళిపోతుంది. మనం అలా తీసుకోకూడదు, డైరెక్ట్ గా మక్కి తీసుకొని రాయకూడదు అనమాట. మనం ఈ కంటెంట్ ఫస్ట్ కాపీ చేసుకుందాం. ఓకే, ఈ కంటెంట్ ని ఫస్ట్ ఏం చేయాలి, కాపీ చేసుకుందాం. ఓకేనా. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ప్లాగరిజం చెక్కర్ అని ఉంటుంది. మనం అందులో ఈ కంటెంట్ అనేది మాడిఫై అయితే చేసుకోవాలి. మనకి ఒక టూల్ ఉంటుంది, ఈ ప్లాగరిజం చెక్కర్కి ఒక టూల్ అని ఉంటుంది. ఏంటంటే అది గ్రామర్లీ. ఈ గ్రామర్లీ అనే దాంట్లో మనం ఈ ప్లాగరిజం చెక్కర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా. క్విల్ బోర్డ్, గ్రామర్లీ చెక్కర్ ఇవి ఫ్రీ టూల్స్ అన్నమాట. ఇవి ప్రీమియమ్స్ ఉంటాయి. మనకు ఫ్రీ టూల్స్ అనేది ఒక్కటే ఉంటుంది, కొన్నే ఉంటాయి. ఓకేనా. ఈ ఫ్రీ టూల్ నేను క్రియేట్ అకౌంట్ అని తీసుకున్నాను. అక్కడ ఫ్రీ అనేది ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉందా, ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ వర్క్ అని ఇక్కడ ఒకటి క్లిక్ చేద్దాం. మనకు ప్లాగరిజం చెక్కర్ అనేది, ప్లాగరిజం చెక్కర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా. మనం ChatGPTలో తీసుకున్నాం. ChatGPTలో మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఈ కంటెంట్. చూడండి, ఈ కాంటెంట్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఏంటి ఈ మొత్తం కంటెంట్ అయితే నేను కాపీ చేసుకుంటాను. నేను ChatGPTలో ఉన్న కంటెంట్ కాపీ చేసుకొని ఇలా నేను కంటెంట్ కాపీ చేసుకుంటున్నాను. ఇది కాపీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్లాగరిజం చెక్కర్ అనేది ఇక్కడ ఈ కంటెంట్ ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత స్కాన్ ఫర్ ప్లాగరిజం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇచ్చేసింది మనకి. ఓకేనా, చూద్దాం. చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, గ్రామర్ ఉంది, మనకి సెర్చ్ చేసి ఇచ్చింది అనమాట. ఇంకోసారి
మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తుందో చేంజ్ చేసింది కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు మనకి. ఓకే, నెక్స్ట్ అక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ అప్లోడ్ అయిందనమాట. ఇక్కడ తీసుకోవచ్చు. ఒక డాక్యుమెంట్ లో మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. చూడండి, నాకు ఇక్కడ ఈ డాక్యుమెంట్ లో మనకు చేంజ్ చేసి ఇచ్చింది అనమాట, పారాగ్రాఫ్ చేసి. ఓకేనా, ఇలా ఇచ్చింది. ఇప్పుడు పారాగ్రాఫ్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ ఏంటంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ మనకి అర్థం కావన్నమాట. ఇక్కడ నేచర్స్ ఉందా, చూడండి, అది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూద్దాం, ఇంకా ఇక్కడ ఏమైనా ఇంప్రూవింగ్ ఉంది కదా, చూడండి, ఇంప్రూవింగ్ బదులు ఎన్హాన్సింగ్ ఆర్గానిక్. ఇక్కడ ఇలా కొన్ని వర్డ్స్ చేంజ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా పారాగ్రాఫ్ అంటే ఇక్కడ సింపుల్ వర్డ్స్ అంటే ఇక్కడ కొన్ని అర్థం కావచ్చు అంతే. అందుకని ఇక్కడ సింపుల్ వర్డ్స్ లో మనకి అర్థమయ్యే విధంగా ఇక్కడ సింపుల్ వర్డ్స్ అని అడుగుదాం మనం, మనకు చేంజ్ చేసేస్తుంది సింపుల్ వర్డ్స్ లేండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్సెప్ట్, ఇక్కడ ఎంపవర్ ఉంది కదా, ఎంపవర్ ఇక్కడ మనకి ఏమైనా చూపిస్తుందో చూద్దాం. ఎనబుల్, చూడ ఎంపవర్ అయింది కదా, ఎనబుల్స్ అంటే మనకి అర్థం అవుతుందంట సింపుల్. ఓకేనా, దిస్ అనే బదులు ద కస్టమర్ అని చూపిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అంటే ఏం చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి సింపుల్ వర్డ్స్ లో మనకి ఇక్కడ చేంజెస్ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇలా మనం ప్లాగరిజం చెక్కర్లో ఇలా మనకి చేంజెస్ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చేంజ్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ ఈ కంటెంట్ ని మనం అప్పుడు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది పారాఫ్రేజ్ చేసిన వాటి నేను ఫస్ట్ హెడ్డింగ్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ ఇది ఒక టైటిల్ అన్నమాట. ఈ టైటిల్లో నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకేనా, ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, ఏ కంప్లీట్ ఇన్ డెప్త్ గైడ్ టు ఆన్లైన్ గ్రోత్. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ నేనేం చేస్తాను, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది తీసుకుంటాను. నెక్స్ట్ ఇంట్రడక్షన్ అనేది తీసుకుంటాను నేను. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్ అనేది తీసుకుంటాను. ఓకే, మనకి ఈ టైటిల్ అనేది H1 లోనే ఉండాలి. చూడండి, ఈ టైటిల్ H2 లో ఉంది, ఈ టైటిల్ మనకి H1 లో. ఈ పోస్ట్ లో మనకి ఈ టైటిల్ అనేది ఓన్లీ H1 లోనే ఉండాలి. ఈ ఇంట్రడక్షన్ అనేది మనకు H2 లో ఉండాలి. H2 నుంచి H6 వరకు మనం ఏ హెడ్డింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ టైటిల్లో H1 హెడ్డింగ్ మాత్రమే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ఇమేజ్ అయితే తీసుకోవచ్చు మనం. ఓకేనా, దేని గురించి అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఆర్టికల్ నేను రాస్తున్నాను. ఓన్లీ కంటెంటే రాసి సరిపోతుందా? ఆ కంటెంట్ రిలేటెడ్ ఇమేజెస్ కూడా యాడ్ చేస్తేనే కదా
యూజర్ మన సైట్కి వచ్చి చదవడానికి వీలుగా ఉంటుంది. ఓన్లీ కంటెంటే రాస్తే ఆ యూజర్ ఏం చేస్తాడు, ఓన్లీ కంటెంట్ ఉంది చదువుతాడు, కానీ అంత ఇంట్రెస్ట్ అనేది చూపించాడు చదవడానికి. అదే మనం మధ్యలో ఆ కంటెంట్ రిలేటెడ్ ఇమేజెస్ యాడ్ చేస్తూ రాస్తే కొద్దిగా ఆ ఇమేజెస్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి కొద్దిగా అట్రాక్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు యూజర్ చదవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాడు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం పారాగ్రాఫ్స్ అయితే రాస్తాం, లెంతీ పారాగ్రాఫ్స్ అయితే రాస్తుంటాం కదా. అలా లెంతీ పారాగ్రాఫ్ కూడా మనం రాయకూడదు. ఓన్లీ 3 lines ఆర్ 4 lines వరకు మన పారాగ్రాఫ్స్ అనేది ఉండాలి. లెంతీ పారాగ్రాఫ్స్ ఉంటే ఏంటంటే చదవలేరు అన్నమాట. షార్ట్ పారాగ్రాఫ్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి చదవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా. మనం ఒక ఆర్టికల్ రాసేటప్పుడు మన కంటెంట్ రిలేటెడ్ ఇమేజెస్ ప్లస్ ఏముండాలి, షార్ట్ పారాగ్రాఫ్స్ ఉండాలి. ఓకేనా. అలాంటప్పుడే మన కంటెంట్ చదవడానికి యూజర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఓకేనా. ఇంట్రెస్ట్ చూపుతారనమాట. మనం ఓన్లీ కంటెంటే రాసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ అట్రాక్ట్గా కనిపించదు అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాం. ఇక్కడ నేను అలాగే ఒక ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, అప్లోడ్ ఫైల్లో ఇక్కడ నేను కొన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి. చూడండి, నేను ఇక్కడ ఒక ఇదన్నీ తీసుకుంటాను. ఓపెన్ ఉంది కదా, ఇక్కడ ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను నేను. చూడండి, ఇక్కడ నాకు ఇమేజ్ వచ్చిందా, ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజ్. ఓకే, ఇమేజ్కి మనం ఏమి ఇవ్వాలి, ఇలా ఇమేజ్ ఇచ్చినప్పుడు మనం గూగుల్కి క్రాలింగ్ చేయడానికి అర్థం కాదన్నమాట. అంటే ఈ ఇమేజ్ని గూగుల్ క్రాలింగ్ చేయలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉందా, ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని ఇస్తాం. ఇక్కడ మన ఫోకస్ కీవర్డ్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకేనా. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని మనం ఫోకస్ కీవర్డ్ అనేది ఇస్తాం. ఓకేనా. చూడండి, ఇక్కడ మనం ఫోకస్ కీవర్డ్ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చాము. చిన్నప్పుడు ఇక్కడ ఏం చేసాం చూడండి, ఇక్కడ మన ర్యాంక్ పెరిగింది అనమాట, 2% పెరిగింది. ఓకేనా. ఇలా ఇమేజెస్ని క్రాలింగ్ చేయడానికి కూడా మనం ఇలా ఫోకస్ కీవర్డ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి అనమాట. అప్పుడు గూగుల్ క్రాలింగ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇక్కడ చూడండి, ఇలా రావాలంటే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, గ్యాలరీ లాగా కాలమ్స్, కవర్, డీటెయిల్, ఫైల్ అంటే అలా వస్తుందంట, ఇలా వస్తుంది. మీడియా టెక్స్ట్ మనకి ఇది మిడిల్లో రావాలంటే చూడండి, ఫుల్ విడ్త్ అలైన్ సెంటర్ అంటే ఇలా సెంటర్లో వచ్చేస్తుంది మనకి. ఓకేనా. దీని సైజ్ అయితే తగ్గించుకోవచ్చు మనం. తగ్గించుకున్నామా సైజ్ కొంచెం. ఓకే, ఇక్కడ మనం సైజ్ అనేది తగ్గించాం. దీనికి ఇమేజ్ ఆల్ట్ కూడా ఫోకస్ కీవర్డ్ అనేది ఇచ్చాం మనం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా మిగతా కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ని ఇక్కడ తీసుకొద్దాం మనం. ఈ ఇమేజెస్ మనం ఒకటే కాదు, ఎన్ని ఇమేజెస్ యాడ్ చేసుకుంటే అంటే మన కంటెంట్ రిలేటెడ్గా మనం ఇమేజెస్ యాడ్ చేసుకో. ఒకవేళ 2, 3 లేదంటే 10 ఇలా ఇమేజెస్ యాడ్ చేసినప్పుడల్లా ఫోకస్ కీవర్డ్ మనం ఇమేజ్ ఆల్ట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక ఇమేజ్కి ఇస్తే సరిపోతుంది. లేదు మీరు ఇచ్చుకుంటారంటే ఇచ్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కంటెంట్ ఉంది కదా,
ఇక్కడ నేను పారాఫ్రైజ్ చేసుకుని పెట్టుకున్న కంటెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇది కదా నేను పారాఫ్రైజ్ చేసుకొని పెట్టుకున్నాను, ఇక్కడ దాకా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది తీసుకోవాలి, ఇక్కడ నుంచి తీసుకుంటాను నెక్స్ట్. ఓకేనా, ఇదంతా తీసుకుంటాను నేను ఇప్పుడు. మొత్తం తీసుకొని నేను ఇక్కడ దాకా తీసుకొని కాపీ వేసుకుంటాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేశాను. మొత్తం కంటెంట్ అంతా యాడ్ చేశాను. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఇవేంటి. H2 హెడ్డింగ్స్ మొత్తం నేను H2 హెడ్డింగ్సే పెట్టేస్తాను. చూడండి, హెడ్డింగ్ H2 ఉందా. ఓకేనా, ఇక్కడ బోల్డ్ లేకుంటే మనం ఇక్కడ నార్మల్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఉంది కదా, మనం ఇక్కడ బోల్డ్ కాకుండా పెట్టుకోవచ్చు. చూడండి, హెడ్డింగ్స్ అన్ని మనకి ఇక్కడ H1 H2 లోనే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ సోషల్ మీడియా స్ట్రాటజీస్ మార్కెటింగ్ అనేది కదా, ఇక్కడ పైన మనం ఇక్కడ నేను ఇంకా ఒక ఇమేజ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి అంటే ఇక్కడ ఇమేజ్ అయిపోయింది కదా, ఇదంతా మనం చూసుకుంటూ రావాలి. మనం ఏమేమి రాసాము. ఇక్కడ ఇమేజ్కి ఇమేజ్ అవుట్ ఇచ్చాం. ఇక్కడ ఎవరీ 100 wordsకి మనం ఫోకస్ కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఓకే, చూడండి, ఇక్కడ ఇమేజ్ అవుట్ కింద మనం డిజిటల్ మార్కెటింగ్ లిమిటెడ్ ఎఫెక్టివ్ డిజిటల్ మార్కెటింగ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టాము. చూడండి, మన ఫోకస్ కీవర్డ్ ఇక్కడ యాడ్ చేయాలని కాస్ట్ ఎఫెక్టివ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ గ్రోత్. ఇక్కడ మనం ఫోకస్ కీవర్డ్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ 100 wordsకి ఒకసారి మనం ఫోకస్ కీవర్డ్ అనేది యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, అంటే మనం ఇక్కడ దానికి తగ్గట్టు దానికి రిలేటెడ్ కీవర్డ్స్ దగ్గరనే మనం ఫోకస్ కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ మనం ఇంకేంటి, నెక్స్ట్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ ఆల్ట్ అయిపోయింది కదా. మనం నెక్స్ట్ ఏంటి, మెటా టైటిల్ అయిపోయింది, మెటా డిస్క్రిప్షన్ అయిపోయింది, ఇమేజ్ ఆల్ట్ అయిపోయింది. అలాగే H1 హెడ్డింగ్ ఎక్కడ వచ్చింది, మనకు టైటిల్లో వచ్చింది. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ ఎక్కడ నుంచి తీసుకున్నాం, H2 హెడ్డింగ్. మెటా టైటిల్ H1 రావాలి. సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, అవి H2 నుంచి H6 వరకు ఏదైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఫార్మల్ లింక్స్. నెక్స్ట్ ఏంటి, లింక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ఇక్కడ నేను ఏదైనా ఒకటి ఇక్కడ వీ కొలాబరేట్ రిలవెంట్ పబ్లిషర్ అని కదా,
ఇక్కడ దీనికి నేను ఒక ఇంటర్నల్ లింక్స్ అనేది ఇస్తాను. ఓకేనా, దేనికి వద్దులే. ఇక్కడ డిజిటల్ క్యాంపెయిన్స్ అని ఉంది. ఈ డిజిటల్ క్యాంపెయిన్స్ కి ఇంటర్నల్ లింక్స్ అనేది ఇస్తాను నేను. ఓకేనా, ఈ డిజిటల్ మార్కెటింగ్ కి నేను ఇంటర్నల్ లింక్స్ అనేవి ఇస్తాను. అదేంటంటే ఇప్పుడు నేను ఏం ఆర్టికల్స్ ఏమైనా రాశాను చూద్దాం. నేను ఏదైనా ఆర్టికల్ రాసుంటే ఆర్టికల్ రిలేటెడ్ అంటే మన వెబ్సైట్ లో నేను ఇంకా పోస్ట్లు యాడ్ చేశాను కదా. ఇక్కడ చూద్దాం, డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఇక్కడ పోస్ట్లు ఉన్నాయి కదా, అవి ఆల్ పోస్ట్లు అన్నాయి. ఈ ఆల్ పోస్ట్ లో నేను కొన్ని ఆర్టికల్స్ రాశాను. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి కదా, నేను 3 పోస్టులు అనేవి రాశాను. అవి ఏంటంటే ఒకటి, సో వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ SEO అంటే ఏంటి. 3 పోస్టులు అయితే రాశాను. ఇక్కడ వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, ఇది క్లిక్ చేశాను. ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూపిస్తున్న URL కాకుండా ఇక్కడ ర్యాంక్ మార్క్ కూడా ఇక్కడ బాణం గుర్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ పోస్ట్ URL అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చిన URLని మనం ఇంటర్నల్ లింక్గా తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం రాస్తున్న పోస్ట్లో అక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనే ఫోకస్ కీవర్డ్కి ఈ ఇంటర్నల్ లింక్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఓకే. చూడండి, మనం ఇక్కడ కాపీ చేశాను. ఈ ఆర్టికల్ URL నేను ఇందాక ఇక్కడ చూపించాను కదా, దీనికి ఇక్కడ మనం లింక్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నేను ఈ లింక్ అనేది ఇచ్చాను. ఓకే, ఆప్టిమైజేషన్ అని ఇక్కడ డిజిటల్ క్యాంపెయిన్స్ అని ఉంది కదా. ఇక్కడ ఎవరైనా క్లిక్ చేయగానే ఇక్కడ నేను URL అనేది ఇచ్చాను. ఓకేనా, చూడండి చూడండి, ఇది ఇలా కనిపిస్తుంది. ఎవరైనా క్లిక్ చేయాలనుకుంటే ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనం ఆ పేజ్కి అనేది వెళ్తాం, ఆ URL లోకి వెళ్తాం ఇక్కడ. ఓకే, చూసారా, ఈ పోస్ట్ లోకి అయితే వెళ్తాం మనం. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఇంటర్నల్ లింక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఈ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మనం ఇంకో వర్డ్స్ ని తీసుకొని దానికి అదర్ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చేదాన్ని మనం ఏమంటాం, డిజిటల్ మార్కెటింగ్ అనేది. దీనికి నేను ఏం చేస్తాను, లింక్ అనేది ఇస్తాను అదర్ వెబ్సైట్. ఓకే, నేను ఏ వెబ్సైట్ అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కొన్ని వెబ్సైట్లు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఎక్కడ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను అక్కడ ఇచ్చేస్తాను. ఓకే, చూడండి, ఇదేంటి మనకు ఇది అదర్ వెబ్సైట్ లింక్ అన్నమాట. ఓకేనా,
ఇదేంటి అదర్ వెబ్సైట్ లింక్. ఇక్కడైతే నేను ఆ యూఆర్ఎల్ అయితే ఇస్తున్నాను చూడండి. ఓకేనా, ఇదేంటి ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మన వెబ్సైట్ ను వేరే వెబ్సైట్ కి ఇచ్చే లింక్ అని ఎక్స్టర్నల్ లింక్ అని అంటాం. ఓకేనా, మనం నెక్స్ట్ ఏంటి ఎక్స్టర్నల్ లింక్స్ అయితే తీసుకున్నాం, ఇంటర్నల్ లింక్స్ అయితే తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి, చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి మనం. ఇక్కడ పర్మాలింక్స్ అని ఉందా. ఈ పర్మాలింక్స్ అంటే ఏంటంటే ఇక్కడ పర్మాలింక్స్ ఉంది. ఈ పర్మాలింక్స్ ఏంటంటే చూద్దాం పర్మాలింక్స్ అంటే ఏంటో. ఇక్కడ ఇట్లా మన పేజ్ వ్యూ అని ఉంది. ఇది మనం పబ్లిష్ చేద్దాం. పబ్లిషింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది యూఆర్ఎల్. ఇక్కడ చూడండి, ఇదేంటి మనకు యూఆర్ఎల్ ఏంటి మనకు, ఇది పర్మాలింక్ అన్నమాట. ఓకేనా, ఇదేంటి పర్మాలింక్. ఓకేనా, మనం ఇక్కడ చూసిన యూఆర్ఎల్ ఏంటి, ఇది డాష్ బోర్డ్ యూఆర్ఎల్ అన్నమాట. ఓకేనా, యూఆర్ఎల్ ఏంటి మనకి wp-admin అని ఉంది అనుకోండి. యూఆర్ఎల్ ఏంటి మనకి డాష్ బోర్డ్ యూఆర్ఎల్. ఇక్కడ మనం పోస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత వచ్చే యూఆర్ఎల్ ఏంటి, ఇది పర్మాలింక్ యూఆర్ఎల్ అన్నమాట. ఓకేనా, చూడండి మనం చేసిన పోస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ డిజిటల్ కంటెంట్స్ అనేది ఇది క్లిక్ చేయగానే మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చాం ఒకటి, ఇంటర్నల్ లింక్ ఇంకోటి ఇచ్చాం. ఓకేనా, చూద్దాం. ఇక్కడ గ్రీన్ కలర్ లో అనేది ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్ చూద్దాం మనం. ఎక్కడికి రీడైరెక్ట్ అవుతామో చూద్దాం ఇక్కడ క్లిక్ చేయడానికి. ఇదేంటి ఇంటర్నల్ లింక్ చూసారా, ఇది మన వెబ్సైట్ లో నేను చేసిన ఇంకో పోస్ట్ యూఆర్ఎల్ అనమాట. విత్ ఇన్ ద వెబ్సైట్ లో నేను చేసిన ఇంకో పోస్ట్ లోకి వెళ్తే ఇది వెళ్ళింది అనమాట. ఇది ఏంటి ఇంటర్నల్ లింక్స్. నెక్స్ట్ ఇంకో యూఆర్ఎల్ ఇచ్చాం కదా మనం, అదేంటి చూద్దాం. ఇంకోటి ఇందాక చూసింది మనం ఏంటి, ఇదేంటి ఇంటర్నల్ లింక్స్. ఇంకోటి ఏంటి ఎక్స్టర్నల్ లింక్స్. అది ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుందో చూద్దాం మనం. ఓకేనా, ఇక ఇక్కడ ఉంది చూసారు, ఇక్కడ గ్రీన్ మార్క్ లో ఉంది. దీన్ని క్లిక్ చేద్దాం. ఇదేంటి మనం ODMT వెబ్సైట్ లకి రీడైరెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఇదేంటి ఎక్స్టర్నల్ లింక్, మన వెబ్సైట్ నుండి ఇంకో వెబ్సైట్ కి తీసుకెళ్లేది ఎక్స్టర్నల్ లింక్. పర్మాలింక్ అంటే ఏంటి, ఇది ఇక్కడ ఉందా, ఇక్కడ కనిపిస్తుందా పర్మాలింక్ అంటే ఇది. ఈ యూఆర్ఎల్ ఏంటి, ఇది డాష్ బోర్డ్ యూఆర్ఎల్ అన్నమాట. ఓకేనా, మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము, మెటా టైటిల్ రాశాను, అలాగే మెటా డిస్క్రిప్షన్ రాశాను. నెక్స్ట్ మెటా టైటిల్ అయిపోయింది, మెటా డిస్క్రిప్షన్ అయిపోయింది, ఇమేజ్ ఆల్ట్ అయిపోయింది, ఎక్స్టర్నల్ లింక్ అయిపోయింది, ఇంటర్నల్ లింక్స్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ పర్మాలింక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, LSI కీవర్డ్ అంటే ఏంటో చూద్దాం. ఈ LSI కీవర్డ్, ఇది లింక్ కాదు, LSI కీవర్డ్ అన్నమాట.
ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటే ఏంటంటే, ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటే ఏంటంటే చూద్దాం ఏంటో ఇది. ఇక్కడ నేను ఒక న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని సజెషన్స్ అని ఇస్తుంది చూసారా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇలా మీరు గమనిస్తే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని లైట్ కలర్ లో వస్తుంది. ఇది కోర్స్ అనేది ఏంటి, బోల్డ్ లో వస్తుంది చూసారా. ఓన్లీ జాబ్స్, శాలరీ, నియర్ మీ, వెబ్సైట్, సర్వీస్, ఇవేంటంటే మనకి బోల్లో కనిపిస్తున్నాయి వర్డ్స్ అనేటివి కదా. వీటిని మనం ఏమంటాం, ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని అంటాం. ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటే ఏంటంటే, ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటే లేటెంట్ ఒక నిమిషం, లేటెంట్ ఏంటి, ఓన్లీ లేటెంట్ సెమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్. ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటే లేటెంట్ సెమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్ అని అంటాం. ఓకేనా. ఇదేంటంటే నేను ప్రైమరీ కీవర్డ్ యాడ్ చేస్తూ ఉంటాను కదా, దానికి రిలేటెడ్ గా ఏమైనా వర్డ్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి మన కంటెంట్ లో. మన కంటెంట్ లో నేను యాడ్ చేసే ఫోకస్ కీవర్డ్ ఉంది కదా, మనం యాడ్ చేసే ఫోకస్ కీవర్డ్ ఉంది కదా, దానికి రిలేటెడ్ టర్మ్స్ ని యాడ్ చేసినప్పుడు ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్ ని యాడ్ చేసినప్పుడు గూగుల్ కి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇది ఒక ఏజెన్సీనా, లేదంటే ఒక జాబ్ పర్పసా, ఒక కోర్స్ టైప్ అని ఇక్కడ గూగుల్ సజెషన్ ఇచ్చింది కదా మనకి. ఇక్కడ నియర్ మీ, జాబ్స్, శాలరీ అని అలా క్లియర్ గా అర్థం అవడానికి ఇలా బోల్డ్ లో మనం ఎల్ఎస్ఐ కీవర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని అంటారు. ఓకేనా. మనం ప్రైమరీ కీవర్డ్స్ యాడ్ చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ ఏమైనా రిలేటెడ్ వర్డ్స్ ఉంటే వాటిని మనం ఇలా మన ఫోకస్ కీవర్డ్ లో ఆ టర్మ్స్ ని యాడ్ చేసినప్పుడు గూగుల్ కి క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒక కోర్స్ సంబంధించిన జాబ్ రిలేటెడా, లేకుంటే శాలరీదా, ఒక వెబ్సైట్ దా, ఒక సర్వీసెస్ దా అని గూగుల్ కి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్ ఇలా బోల్డ్ కలర్ లో మనం యూజ్ చేసి మన ఫోకస్ కీవర్డ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు డైరెక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇలా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. దీన్ని మనం ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటే ఏంటో చూస్తాం కదా. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ర్యాంకింగ్ ఆరెంజ్ కలర్ లో ఉంటే బెటర్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం ఇంకా ఏం చేయాలి, ఇంకా ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 100 కీవర్డ్స్ లో మనం ఫోకస్ కీవర్డ్ అనేది రావాలి. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూద్దాం మనం. ఓకేనా. ఇక్కడ వర్డ్స్ అనేది కౌంట్ చేసుకుందాం. ఇక్కడికి ఎన్ని వస్తుంటాయి చూద్దాం. ఇక్కడ కింద కనిపిస్తే మనకి ఎన్ని వస్తున్నాయని. ఓకే సరే, మనం అందాజుగా తీసుకున్నాం. ఇక్కడ 100 కీవర్డ్స్ కి మనం ఒక ఫోకస్ కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా. అప్పుడు మన ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. చూడండి ఇక్కడ కింద కనిపిస్తుంది బేసిక్ SEO 2 అని. ఇక్కడ మనకి యూజింగ్ ఫోకస్ కీవర్డ్ మెటా టైటిల్ వచ్చింది. ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ యువర్ SEO మెటా డిస్క్రిప్షన్ లో మనకు డిస్క్రిప్షన్ లో రాలేదండి. చూద్దాం. మెటా డిస్క్రిప్షన్ లో మనకు ఫోకస్ కీవర్డ్ అనేది రాలేదండి. చూద్దాం.
ఇక్కడ గైడ్ టు ఇక్కడ వాట్ అని పెట్టేస్తాను. ఓకేనా, చూసాను. ఓకేనా, ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అనేది పెట్టేసాను. ఓకేనా, వాట్ ఈస్ ఇంకేముంది, ఇంకేదో చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇక్కడ వాట్ ఒకటి పెట్టేది, ఇక్కడ ఈజ్ అని పెట్టేది. ఈ ఫోకస్ కీవర్డ్ పెట్టగానే చూడండి మనకి ఇక్కడ పెరిగిందా, స్కోర్ బటన్ అనేది పెరిగింది కదా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇంకా రెడ్ మార్క్స్ ఏంటి ఉన్నాయో చూద్దాం. మెటా డిస్క్రిప్షన్ అయిపోయింది. ఫోకస్ కీవర్డ్ డస్ నాట్ అపియర్ బిగినింగ్ ఆఫ్ యువర్ కంటెంట్. ఇక్కడ మన ఫోకస్ కీవర్డ్ అనేది ఇక్కడ రాకపోతుంది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ 100 keywords కింద ఇక్కడ పైన చూద్దాం మన కంటెంట్ లో. ఇక్కడ రాద్దాం, లేదంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. చూడండి మన స్కోర్ బటన్ అనేది పెరిగింది, 76 అయింది. ఓకే, మన ఇక్కడ ఫోకస్ మన పైన కంటెంట్ లో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ యూజెస్ ఆన్లైన్ అనేది ఇక్కడ మన స్కోర్ బటన్ అనేది మన ఫోకస్ కీవర్డ్ అనేది యూజ్ చేసుకుంది. ఇక్కడ కంటెంట్ ఏముంది, 909 వర్డ్స్. ఇక్కడ మన 1600 వర్డ్స్ కంటెంట్ రాస్తుంది. మనకి ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ అనేది వస్తుంది. ఓకే, టైటిల్ రీడబిలిటీ అని, టైటిల్ రీడబిలిటీ 2 ఎర్రర్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. యువర్ టైటిల్ డస్ నాట్ కంటైన్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్ వర్డ్. ఓకే, యువర్ SEO టైటిల్ డస్ నాట్ కంటైన్ ఏ నెంబర్. ఇదే మనకి ఇక్కడ ర్యాంకింగ్ ఎంత వచ్చింది, 76, అంటే గుడ్ అనమాట. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, ఇలా మనం ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఆన్ పేజ్ SEO అనేది ప్రాపర్గా చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఇంకా చేంజ్ చేసుకోవచ్చు. ఫోకస్ కీవర్డ్ ఇంకా ఎక్కడన్నా వస్తుందా, లేదంటే ఇమేజెస్ తీసుకోవచ్చు ఇంకా. ఓకేనా, ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది కదా, చూడండి. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఇక్కడ మొబైల్ మార్కెటింగ్ టెక్నిక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఒక ఇమేజ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెట్ ఇమేజెస్ అని తీసుకోవచ్చు. చూసారా, ఇలా దీన్ని సేవ్ ఇమేజ్ అని వేసుకుంటాను. డెస్క్టాప్ లో పెట్టేసుకుని ఈ ఇమేజ్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. మరి చూడండి, అట్రాక్ట్ చేసుకోవడానికి చూడండి, నా దాంట్లో ఇక్కడ H3 హెడ్డింగ్స్ కూడా ఉంది. ఓకే, చూడండి, ఇది H3 హెడ్డింగ్, ఇది H2. ఓకే, ఇక్కడ కదా నేను ఇమేజ్ తీసుకోవాలనుకుంటుంది, ఇక్కడ నేను ఇమేజ్ అయితే తీసుకుంటాను. ఇంకో ఇమేజ్ ఇలా అట్రాక్ట్ చేయడానికి యూజర్స్ ని ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే,
ఓకే, ఇది రావట్లేదు చూద్దాం. చూసాం, ఇది మనం సెంటర్ లో అనేది పెట్టుకోవచ్చు. ఇలా సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇలా ఇమేజెస్ మనం పెట్టుకోవచ్చు. దీనికి ఇమేజ్ ఆల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సేవ్ అనాలి. దీనికి మనం ఫోకస్ కీవర్డ్ కూడా వేయచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మన ఫోకస్ కీవర్డ్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేసి ఆల్టర్నేట్ ఆర్టిస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్టిస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇది మన ఫోకస్ కీవర్డ్ అనేది క్లిక్ చేయొచ్చు.